మందున మా తండ్రి ఉదయకాల సమయంలో నీ ఎందుకు భయమి భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకున్న పరలోక రాజ్యాన్ని చిరభాగ్యం ఇక్కడున్న ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. నేను చెప్పాను 4 సార్లు చెప్పాను. జనవరి 26 కదండి ఈరోజు. పిల్లలు ఎవరు కూడా రారు, అందుకని నేను ముందు ఏం చేస్తానంటే క్యాన్సిల్ చేస్తాను. ఒకళ్ళిద్దరు మళ్ళీ మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చిన్నపిల్లల క్లాస్ తీస్తాం. వాళ్ళ క్లాస్ ఏంటంటే మొదటిది చూసుకోండి, ఆదికాండం 8వ అధ్యాయం. చాలామంది జ్ఞానం మాకే తెలుసు అనుకున్న చాలామంది బడా బోధకులు బోల్తా పడిన అధ్యాయం అండి ఇది. అంటే బడా బోధకులు బోల్తా పడిన అధ్యాయం ఇది. అందుకని దీన్ని 2 భాగాలు చేస్తాం. ముందు ఒకే రోజు చెప్పేద్దాం అనుకున్న పిల్లలకి, కానీ దీన్ని 2 భాగాలు చేసి మీకు 14వ వచనం వరకు ఒకరోజు, తర్వాత మిగిలింది ఇంకో రోజు చెప్తాను. జలపరలయం పార్ట్ 4 అండి, 3 ఇది. 5వ అధ్యాయం పార్ట్ 1, 6వ అధ్యాయం పార్ట్ 2, 7వ అధ్యాయం పార్ట్ 3, ఇది పార్ట్ 4 అండి. అందరూ దగ్గర బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీసుకునేది చిన్నపిల్లలు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ క్లాసు. పిల్లలు మీ పిల్లలకి ఏం చేయాలంటే, మీరు నేను నోట్స్లు ఇచ్చా. ఫస్ట్ పాఠం ఏంటంటే 2025 జనవరిలో ఫస్ట్ పాఠం ఏంటంటే కొత్త నిబంధనలోని 27 పుస్తకాలు. ఒకవేళ వాళ్ళు ఒక వారం మానేసినా ఒక వారం రాకపోయినా కంటిన్యూషన్ దెబ్బతినకూడదు. ఫస్ట్ 66 పుస్తకాల పేర్లు చెప్పేశారా? ఓకే, చెప్పేసిందా? సెకండ్ పాఠం ఏంటి? 5వ అధ్యాయంలో ఉన్న సంవత్సరాలు, బ్రతికిన కాలాలు, ఎవరెంత కాలం బతికారు. ఏమంటే మీరు 7 పేర్లు రాశారండి, మా అబ్బాయి 2 పేర్లు చెప్తారంటే 2 పేర్లు చెప్పండి, ఏమైంది? వయసుని బట్టి. లేదు మొత్తం చెప్తారంటే మొత్తం చాలా ఇష్టం. ఎందుకంటే ఆ వంశావళి తర్వాత 6వ అధ్యాయం కనెక్ట్ అయింది. ఏం కనెక్ట్ అయింది అంటే దేవుడు 120 సంవత్సరాలకు ఆయుష్ని తగ్గించాడు కాబట్టి అలా వస్తుంది అనమాట. తర్వాత 7వ అధ్యాయం క్రితం ఆదివారం నేను ఎవరికి పెట్టాల, అది ఇది కలిపి 2 కలిపి ఈరోజు పెడతాను. అలాగే ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే 8వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని, ఎన్ని సంవత్సరాలు జ్ఞాపకం చేసుకున్నాడు? సుమారుగా 100 సంవత్సరాలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటండి. ఎవరిని? ఈ జర్నీ ఎన్ని రోజులు? 100 డేస్. సంవత్సరాలు కదండి, 100 డేస్. చూసుకోండి, దేవుడు నోవాహు అతనితో కూడిన ఓడలను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయడం వల్ల నీరు ఆరిపోయాను. బట్టలు ఎక్కడ ఆరేస్తారు? నిజం చెప్పండి, ఎండలో ఆరేస్తారా గాలి తగిలే చోట ఆరేస్తారా? ఆడవాళ్ళకి బాగా తెలుసండి. బాగా కటిక ఎండలో ఆరేస్తే బట్టలు పాడైపోతే తప్పితే ఆరవండి. గాలి తగిలే చోట ఆరేస్తే ఈ క్లాత్లో ఉన్న రంధ్రాలు ఉంటాయి. ఇటు ఒక పొర చేస్తారు, అటు ఒక చేస్తారు కదా. ఆ మధ్యలోంచి గాలి అటు నుంచి ఇటు వచ్చి గాలి వలన ఈ తేమ, బట్టలో ఉన్న తేమ గాలిలోకి వెళ్ళిపోద్ది. దానివల్ల బట్టలు ఆరిపోతాయి. ఇంట్లో మీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తలస్నానం చేసినప్పుడు ఎండలకి వెళ్ళి నుంచి ఆరబెట్టుకుంటారు, ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకుంటారు. ఎందుకని? టాప్ సీక్రెట్ అండి. గాలికి ఎంత తడి వస్తువైనా తొందరగా ఆరిపోతుంది. అవునా? అది తెలిసింది మనకి. 8వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద వాయువు విసిరినట్లు చేయగా నీళ్లు తగ్గిపోయాను. 2వ వచనం చూడండి. అగాధ జలముల ఓటలను, అగాధ జలముల తుమ్ములు మూయబడను, అలా ఆకాశము నుండి ప్రచండ వర్షము నిలిచిపోయింది. 8వ అధ్యాయం 2వ వచనంలో వర్షం ఆగిపోయింది. 3వ వచనంలో 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచింది. 4వ వచనం 5వ వచనంలో నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుచుండెను. 6వ వచనంలో 10వ నెల మొదటి దినమున కొండ శిఖరములు కనబడెను. 8వ అధ్యాయం 7వ వచనం. ఇంకా కొండ శిఖరాలు కనపడుతుంది కాబట్టి ఏం చేశారంటే ఒక కాకిని వెలుపలికి పోనిచ్చాను. 8వ అధ్యాయం 7వ వచనం మనకు అవసరం. చూడండి ఒకసారి. ఒక కాకిని వెలుపలికి విడిచాను, అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుతుండను. యజమానుడు ఎవరు? కాకి యజమానుడు ఎవరు? ఇక్కడ ఇప్పుడు నోవాహు యజమానుడు. ఏం చెప్పాడు? కాకిని ఎందుకు వదిలాడు? కాకి ఎక్కువసేపు ఉండగలదండి. ఎంతసేపు అయినా ఉన్న పక్షులన్నింటిలో కూడా ఎక్కువసేపు
ఉండగలదు. ఒక రోజు ఆహారం లేకపోయినా ఉండగలదు. దానికన్నా స్టామినా అటువంటిది. స్టామినా చాలా ఎక్కువ. ఒక కాకిని విడిచాడు యజమాని. అది ఒకసారి మళ్ళీ చదవండి. ఆరో వచనం చూడండి. 40 దినముల తర్వాత నోవాహు తాను చేసిన వాడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచను. కిటికీ తీశాడు అంటే బయట చూశాడంటారు, చూడలేదంటారు? మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి. కిటికీ అంటే ఏ హైట్లో ఉంటుందండి? మన వింటర్ కిటికీ కాదు, మీరు స్లాబ్ పెట్టే కిటికీ కాదు. కిటికీ చూడండి. తర్వాత ఒక కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుచుండెను. అంటే తిరిగి రాలేదు కాబట్టి తప్పు చేయలే, శవాలను కూడా తినలేదని మనం డిసెంబర్ 24 నేర్చుకున్నాం. బయటికి ఎందుకు వదిలాడు అంటే కాకి బతకగలదా బయటికి వెళ్ళి. తర్వాత దానికన్నా సున్నితమైన జంతువు ఏంటంటే పౌరం. నాకు తెలివి తక్కువడండి. దేవుడు చెప్పినట్టు వాడు నిర్మించినట్టు తెలివి తక్కువడేమో. తర్వాత పౌరాన్ని విడిద్దాం, తర్వాత మనం వెళ్దామని ఒక సీరియల్లో కాకిని విడిచాడు. అది భూమి మీద అటు ఇటు తిరుగుతూ నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుచుండాను. ఇది తిరుగుతూనే ఉందండి, ఎక్కడ ఆగలేదా? ఏమంటే కొండ శిఖరాలు కనపడుతున్నాయి, కొండలు కనపడుతున్నాయి, ఎక్కడో చోట. అంటే నేను బ్రతకగలను కాబట్టి నువ్వు ఒక నిర్ణయం తీసుకో. యజమానుడు ఏమని, నన్ను నువ్వు సమాచారం కోసం విడిచిపెట్టావు కదా, కాబట్టి నేను బ్రతకగలను, నాకు బ్రతకడానికి అనుకూలంగానే ఉంది అని మంచి సమాచారాన్ని నోవాహుకి చెప్పింది. నెక్స్ట్ తర్వాత మరియు నీళ్లు నేల మీద తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచాను. ఎన్ని రోజులు ఆగాడు? మళ్ళీ కాకిని వదిలిన తర్వాత ఎన్ని రోజులు ఆగాడండి? చూడండి అక్కడ ఉంది. 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన వాడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచిన. అది బయటకు వెళ్ళి భూమి మీద నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుతుంది. మరియు నీళ్లు నేల మీద తగ్గినవలేవో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురమును వెలుపలికి పోవిడిచాను. కాకి రాలేదు కాబట్టి దేన్ని వదిలాడు? నల్ల పావురాన్ని వదిలాడు. నల్ల పావురం ఏం చేసింది చూడండి. నీళ్లు భూమి అంతట మీదను నున్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక అది వాడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని వాడలోనికి తీసుకున్నాడు. అంటే కాకి బ్రతకడానికి అనుకూలంగా ఉంది, పావురం బ్రతకడానికి అనుకూలంగా లేదు. తర్వాత వదిలిన చదవండి. అతడు మరి 7 దినములు తాళి, ఒక 7 రోజులు ఆగాడు. మళ్ళీ తాళి మరలా నల్ల పావురం వాడలో నుంచి వెలుపలకి పోవిడిచాను. తర్వాత సాయంకాలం అదిని అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద తగ్గిపోయినని నోవాహుకు తెలిసెను. మళ్ళీ అతడి మళ్ళీ 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచిన. తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. కాకి తిరిగి రాలేదు, పావురం కూడా తిరిగి రాల, రెండు తిరిగి రాలా. ఇప్పుడు నేను బతకగలను కాబట్టి కాకి తిరిగి రాలా, పావురం బతకలేదు కాబట్టి తిరిగి వచ్చింది. మళ్ళీ వదిలితే నేను బతకలేను బాబాని ఒలివ చెట్టు ఒకటి తీసుకొచ్చింది. మళ్ళీ వదిలిపెడితే నేను బతకగలను అని తిరిగి రాలా. కాకిని ఎవరు తిట్టుకోకూడదండి. కాకి మంచి సమాచారం చెప్పింది, పావురం కూడా మంచి సమాచారం. తర్వాత చదవండి. ఇందుకే వదిలింది ఏ పాప? 10వ వచనం గుర్తుంచుకోండి. తెల్ల పావురం కాదండి, నల్ల పావురం. 10వ వచనం. మరియు అతడు మళ్ళీ 7 దినములు తాలి నల్ల పావురమును, అంటే ఒకే పావురమా ట్రిప్కో పావురాన్ని వదులుతున్నాడు? ఎన్ని దాంట్లో? 2 ఉంటాయండి, ఆడామగా ఉంటాయి కదా. దేన్నైతే వదిలాడో తిరిగి మళ్ళీ దాన్నే వదులుతున్నాడు. చదవండి. సాయంకాలమున అది అతనికి వచ్చి త్రుంచబడిన ఒలివ చెట్టు కొమ్మని తీసుకొచ్చింది. 11వ వచనం మళ్ళీ నీళ్లు తగ్గినవో లేవో చూసి 11వ వచనం చూడండి. సాయంకాలం అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు దాని నోట ఉన్నది కనుక నీళ్లు భూమి మీద తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. అతడు మరి 7 దినముల తాలి ఆ పావురం వెలుపలకు విడిచిన. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు
601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి నుండి ఇంకిపోయాను. అంటే 600 సంవత్సరాలు వాళ్ళకి వెళ్ళాడని చెప్పుకున్నాం. 17వ నెల 17వ దినమున నీళ్లు తగ్గిపోయినాయని ఇక్కడికి వచ్చింది మనకి. సుమారుగా 600 సంవత్సరాలు వాళ్ళకి వెళ్ళాడండి. ఏ సంవత్సరం బయటకు వచ్చాడు? 601వ సంవత్సరం. తర్వాత చదవండి, అక్కడ ఉంది. 601వ సంవత్సరమున మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి నుండి ఇంకిపోయాను. నోవాహు ఓడకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. మనకి ఇదే పిల్లల పాఠం అండి. ఎన్ని వచనాలు? 14 వచనాలు. సంక్షిప్తంగా ఏంటంటే 7 పాయింట్లు. ఓడలో ఉన్న నోవాహుని, అతనితో పాటు ఉన్న జంతువుల్ని, పక్షుల్ని అన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకుని భూమి మీదకి నీళ్లు ఇంకిపోవడానికి వాయువు విసరినట్లు చేయగా నీళ్లు తగ్గిపోయాను. ఇంత పెద్ద పిల్లలు చెప్పలేరు కాబట్టి సింపుల్గా ఏంటంటే భూమి మీద వాయువు విసిరినట్లు చేయగా ఆ కురిసిన వర్షపు నీళ్లు తగ్గిపోయాను. భూమి మీద నీళ్లు తగ్గినాయో లేదో చూడడానికి నోవాహు గారు మొదట కిటికీ తీసి కాకిని వదిలిపెట్టాడు. అది తిరిగి రాలేదు. తాను బతకడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాలేదు. 3వ పాయింట్ ఏంటంటే తర్వాత పావురాన్ని, నల్ల పావురాన్ని విడిచిపెట్టాడు. అది నిలవడానికి కూడా కాళ్ళు లేక తిరిగి వచ్చేసింది. మళ్ళీ 7 దినాలు తాలి మళ్ళీ పావురాన్ని వదిలిపెడితే అది ఉండలేక ఒలివ చెట్టు తీసుకొచ్చింది. మళ్ళీ 7 దినాలు తాలి మళ్ళీ దాన్ని వదిలితే తిరిగి రాలేదని పావురం కూడా ఫిక్స్ అయిపోయింది, నేను బతకగలనని. నోవాహుకు కూడా అర్థమైంది. కాకి మంచి సమాచారమే చెప్పింది, పావురం కూడా మంచి సమాచారమే చెప్పింది. మరి కొన్ని దినాల తాలి ఏం చేశాడంటే ఆయన అదే అయిపోయింది, నల్ల పావురం విడిచిపెడితే తిరిగి రాలేదు. తర్వాత 601వ సంవత్సరంన మొదటి నెల మొదటి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. సుమారు 100 సంవత్సరాల పాటు ఒక సంవత్సరం పాటు ఓడలో, అంటే సుమారు 365 రోజుల ప్రయాణం. ఎవరిదే? నోవాహు గారి ఓడ ప్రయాణం. సుమారు ఒక సంవత్సరం పాటు ఓడలో ప్రయాణించారు. సింపుల్గా పిల్లల క్లాస్కి సింపుల్గా 5 వచనాలు ఏంటంటే మీరేం సొంతంగా రాసుకోవచ్చు. నేనేం చెప్తున్నానంటే దేవుడు భూమి మీద వాయువు విసరినట్లు చేయగా నీళ్లు ఇంకిపోయాను. నోవాహు గారు నీళ్ళు ఇంకినీయలే చూడడానికి కాకిని వదిలిపెట్టాడు. కాకి బ్రతకగలదు కాబట్టి కాకి తిరిగి రాలేదు. తర్వాత పావురాన్ని వదిలిపెట్టాడు. పావురం బ్రతకలాగా తిరిగి వచ్చింది. తర్వాత మళ్ళీ వదలగా అది బ్రతకగలదు కాబట్టి ఉండిపోయింది. కాకి మంచి సమాచారమే చెప్పింది, పావురం కూడా నోవాహు గారికి మంచి సమాచారమే చెప్పింది. 601వ సంవత్సరమున 1వ నెల 1వ దినమున భూమి మీద నీళ్లు ఇంకిపోయాను. అంటే సంవత్సరం పాటు నోవాహు గారు, అతని కుటుంబము, ఈ జీవరాశులన్నీ కూడా ఓడలో ప్రయాణం చేసినవి. అంటే ఎంత కష్టం అండి సంవత్సరం పాటు ఒకే చోట ప్రయాణం అంటే. జనాలు ఎవరు లేరు. ఎంతమంది ఉన్నారంటే వీళ్ళు 8 మంది, మిగిలిన జంతువులు, పక్షులు. చాలా దారుణంగా ఉంటుంది కదా లోన్ పరిస్థితి. అంటే నోవాహు గారు తెలివి తక్కువ ఏం కాదండి. తెలివి తక్కువ అంటారా? చాలా తెలివిగా వాడనే నిర్మించాడు. ఆ ప్రయాణంలో వాళ్ళు సక్రమంగా ప్రయాణం చేశారు కాబట్టి దెబ్బలాట్లు ఏమీ లేకుండా చక్కగా క్షేమంగా బయటికి 8 మంది వచ్చారు. మనం కూడా ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నాం. ఏంటి ఆ వాడంటే వాళ్ళు ప్రయాణం చేసింది సుమారు 100 సంవత్సరాల ప్రయాణం. మనం చేసే ప్రయాణం ఒక సంవత్సరం ప్రయాణం. ఒక సంవత్సరం పాటు ప్రయాణం ఓడలో వాళ్ళు చేశారు. మనం ఎంతకాలం ప్రయాణం చేయాలంటే సంఘంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చచ్చిపోయే రోజు వరకు ఈ సంఘం అనే ఓడలో ప్రయాణం అనేది చేయాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో గొడవలకి తావు అనేది ఉండకూడదు. ఉంది అంటే సంఘంలో సాతాను తన పని తాను చేసుకుంటూ పోతుందని అర్థం. ఓకేనా? మళ్ళీ చెప్పిన పిల్లల పాఠం ఇదండి. ఇది పిల్లలకు కాదండి, పెద్దలకేనండి. మీరు పిల్లలన్నా పెద్దలన్నా యూత్ అన్నా అన్నీ మనమేనండి. ఆదికాండం 5వ అధ్యాయంలో బ్రతికిన దినాలు ఉంటాయండి. సింపుల్గా గుర్తుంది. 5వ అధ్యాయంలో బ్రతికిన దినాలు ఉంటాయి. 6వ అధ్యాయంలో వాడ స్టార్ట్ అయ్యిద్ది. 7వ అధ్యాయంలో వాడలో నుంచి బయటకు వచ్చేస్తారు.
అంతే సింపుల్, ఒక అధ్యాయం. ఓకేనా? గుడ్ హ్యాబిట్. ప్రసాద్ ఒకసారి ఆఫ్ చేసి సంజీవ.